ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఇప్పుడు వారి మధ్య తప్పనిసరిగా వస్తోన్న అంశం ఇండిగో సంక్షోభం. అసలు ఈ సంక్షోభానికి కారణం ఏంటి? ఒక రంగాన్ని ఇద్దరు వ్యక్తులు లేదా రెండు సంస్థలు ఆక్రమించేస్తోన్న వాతావరణం కనిపిస్తోంది. అలా ఒక రంగాన్ని రెండేసి సంస్థలు ఆక్రమించేస్తోన్న వైనంపైనే ఈ కథనం. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం భారతదేశ విమాన రంగం పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చిందనే చెప్పాలి. గత 5-6 రోజులుగా విమానాల రద్దుతో ప్రయాణికుల కష్టాలు మాటల్లో చెప్పలేనివే. కేంద్ర ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా అంతర్జాతీయ కుట్రంటూ కల్లబొల్లి మాటలు చెబుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండిగో సంక్షోభంతో కార్పొరేట్ నియంత్రణ ఏ స్థాయిలో ఉందనేది స్పష్టమవుతోంది. ఏ రంగాన్నైనా ఇద్దరు లేదా రెండు సంస్థలు ఆక్రమించేస్తున్నట్లు జరుగుతున్న పరిణామాల్ని చూస్తే అర్థమవుతోంది. దీనికి అడ్డుకట్ట వెయ్యకపోతే ఇదే పరిస్థితి మిగిలిన రంగాలకు పాకే ప్రమాదముందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ తీసుకొచ్చిన FDTL విధానం ఇండిగో సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. దేశ విమానయాన రంగంలో 65% వాటా కలిగిన ఇండిగోపై తాజా సంక్షోభం విపరీతమైన ప్రభావాన్ని చూపింది. అయితే ఈ FDTL విధానాన్ని ప్రారంభించే ముందు ఏ విధమైన సవాళ్లు ఎదురవుతాయనేది కేంద్రం అంచనా వెయ్యలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ను ఇబ్బందులకు గురిచేసేందుకు, గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించేందుకు FDTL విధానాన్ని తీసుకొచ్చారు అని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇండిగో తన విమాన సర్వీసుల్ని రద్దు చేస్తే తట్టుకునే విధంగా మిగతా ఎయిర్లైన్స్ లేవు. ప్రస్తుతం దేశంలో ఇండిగోతో పాటు టాటా గ్రూప్ ఎయిర్లైన్స్ 90% వాటా కలిగి ఉండగా మిగతా కంపెనీలకు 10% వాటా ఉంది. టెలికాం, పోర్ట్లు, ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ రంగాల్లో ఇప్పటికే రెండు సంస్థల మధ్య వ్యాపారం విస్తరించి బలంగా నాటుకుపోయింది. అదే తరహాలో విమానయాన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు అనే విమర్శలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ రంగంలో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో ప్రధానంగా ఉన్నాయి. స్విగ్గీ మార్కెట్ వాటా 42%, జొమాటో వాటా 58% వరకు ఉన్నట్లుగా అంచనా. ఈ రెండు సంస్థలే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ను ఏలుతున్నాయి. వీటి పోటీని కొత్తగా వచ్చే అంకురాలు సంస్థలు తట్టుకొని నిలబడలేక చతికిలు పడుతున్నాయి. ఇక క్యాబ్ రంగాన్ని తీసుకుంటే ఓలా, ఊబర్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వీరి మధ్య పోటీలో ర్యాపిడో ఆ స్థాయిలో ముందుకు రాలేకపోతోంది. ఇన్ డ్రైవ్ కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ మార్కెట్ వాటా చూస్తే చాలా స్వల్పంగా ఉంది. ఓలా, ఊబర్ సంస్థల వాటా క్యాబ్ మార్కెట్లో 80%కి పైగానే ఉంది. ఆన్లైన్ అంగడి వ్యాపారం చేస్తోన్న ఫ్లిప్కార్ట్, అమెజాన్ దేశంలో వినియోగదారులను శాసిస్తున్నాయి. డిస్కౌంట్ రేట్లు, పలు ఆఫర్స్ని ప్రకటించి రిటైల్ మార్కెట్ చైన్ని పూర్తిగా ధ్వంసం చేసేశాయి. ఈ-కామర్స్లో ఈ రెండు సంస్థల వాటా 80%. టైర్ 2, టైర్ 3 నగరాల్లో దిగువ మధ్యతరగతి ప్రజలు మీషోలో ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI లెక్కల ప్రకారం దేశంలో డిజిటల్ UPI చెల్లింపుల్లో కూడా ఫోన్పే, గూగుల్ పే ఎక్కువ మంది వినియోగిస్తూ ఉన్నారు. ఈ రెండింటి పోటీని మిగతా సంస్థలు తట్టుకోలేక ముందుకు పోలేకపోతున్నాయి. ఇక టెలికాం రంగాన్ని తీసుకుంటే జియో, ఎయిర్టెల్ మధ్య విపరీతమైన పోటీ ఉంది. ఈ రెండు సంస్థల మధ్య పోటీ మిగతా సంస్థలు నిలదొక్కుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు వెలిగిన ఐడియా, వొడాఫోన్ విలీనమైన పోటీలో కనిపించడం లేదు. అప్పుల భారంతో పాటు 4G నెట్వర్క్తో ఇంకా VI కంపెనీ నిలదొక్కుకోకపోవడానికి నానా తంటాలు పడుతోంది. ట్రాయ్ వివరాల ప్రకారం మెజారిటీ వినియోగదారులను జియో, ఎయిర్టెల్ కలిగి ఉన్నాయి. విమానయాన రంగాన్ని ఒకసారి గమనిస్తే ఇండిగో ఎయిర్లైన్స్ వాటా 65% కాగా టాటా గ్రూప్ ఎయిర్లైన్స్ వాటా 27% వరకు ఉంది. ఈ రెండు సంస్థలు విస్తరణ బాటలో ఉండటంతో మిగతా సంస్థలు ఈ రంగంలోకి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే వాదన కూడా ఉంది. ఇవే కాకుండా కార్గో, పోర్ట్లు వంటి రంగాల్లో రెండు సంస్థలే పోటీ పడుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. భారీ ఎత్తున నిధులు సమకూర్చుకొని ఏదైనా ఒక రంగంలో భారీ సంస్థ అడుగు పెడితే అప్పటికే ఆ రంగంలో ఉన్న చిన్న చితక సంస్థల మనుగడ దెబ్బతింటుంది. భారీ కంపెనీలు ప్రపంచ స్థాయి పెట్టుబడులు రాబట్టుకోవచ్చు. ప్రతి ఒక్క వినియోగదారుణ్ణి ఆకర్షించొచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనలు పటిష్టంగా లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. చిన్న సంస్థల్ని క్రమంగా ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కొనుగోలు చేయడం లేదా విలీనం చేయడం వంటి పద్ధతుల్ని పెద్ద కంపెనీలు అనుసరిస్తూ ఉంటాయి. ఈ కారణాలతో దేశంలో అన్ని రంగాల్లో పెద్ద సంస్థలు ముందంజలో ఉంటూ మిగతా సంస్థల్ని మనుగడ లేకుండా చేస్తున్నాయి. ఏ రంగంలో అయినా ఇద్దరి మధ్య పోటీతో అంతిమంగా వినియోగదారులకు నష్టం అధికంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్యాబ్ రంగంలో తీసుకుంటే ఓలా, ఊబర్ డిమాండ్ పరిస్థితుల్ని బట్టి అత్యధిక ఛార్జీలు విధిస్తోన్న పరిస్థితి ఉంది. ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా ఇదే విధానం అమలవుతోంది.
మొబైల్ సిమ్ కోసం వెళితే 1-2 కంపెనీల్ని చూసి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. డిజిటల్ అడ్వర్టైజ్ కారణంగా దేశంలో సంప్రదాయంగా వస్తున్న అడ్వర్టైజ్మెంట్పై ఆధారపడ్డ లక్షలాది మంది రోడ్డు మీద పడ్డారు. చిన్న వ్యాపారులు ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేకపోతున్నారు. నిత్యావసర రంగంలో ప్రతి ఒక్కరూ యాప్ మీద ఆధారపడే పరిస్థితిని 2-3 సంస్థలు కల్పించడంలో సఫలీకృతమయ్యాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రతి రంగంలో కనీసం 4 లేదా 4-5 సంస్థల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నారు. గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే దీర్ఘకాలికంగా ఆ ప్రభావం ప్రజలతో పాటు ప్రభుత్వాలపై కూడా ఉంటుంది అంటున్నారు.